ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ దేవతా స్తుతులు పఠించాలి, 12 రాశుల వారు ఎటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ త్రయోదశి. ఈ పూర్ణిమ ముందు త్రయోదశి అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది. ముఖ్యంగా గతంలో ప్రారంభించి ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించినట్టయితే విజయాన్ని తెచ్చిపెడతాయి. ఇక ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి వస్త్రదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. చంద్రుడు మనఃకారకుడు. ముఖ్యంగా చంద్రుడి యొక్క స్థితి జాతక రీత్యా ప్రతికూలంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా అష్టమ స్థితి ఉన్న వారికి ఈరోజు చేసేటువంటి అన్నదానం, వస్త్రదానం బాగా ఉపయోగపడతాయి. ఆ దోషాన్ని తొలగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. మిగిలిన 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, కాబట్టి శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి బుధక్షేత్ర స్థితి, కన్యాక్షేత్ర స్థితి. ఈ దోష నివృత్త్యర్థం కందుల దానం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. భాగస్వాములతో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తే సంఘటనలు లేకపోలేదు. వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్ని ఉద్యోగరీత్యా ప్రారంభించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార కార్యకలాపాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు విజయాలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించడం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆదాయం పెరుగుతుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించగలుగుతారు. వ్యాపార వృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ముఖ్యంగా పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక విజయాలు అన్ని రంగాల వారికి ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాల్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. వాహన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ కూడా విద్యాపరంగా ముందంజ వేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అష్టోత్తర పఠనం మంచి ఫలితాలను కలిగిస్తుంది. జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితుల్ని దూరం చేస్తుంది. విదేశీ వ్యవహారాలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు.
ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార కార్యకలాపాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు బాగా ఉపకరిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పుష్టి అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మేలైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. కనకధారాస్తవం, శ్రీ సూక్త విధానంతో ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. పెట్టుబడులు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనోధైర్యాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాలు వ్యాపారీత్యా ఏర్పడినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా వెంటనే ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ వార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. విఘ్నాన్ని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పితృ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు మాత్రం పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి చికాకులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన ప్రతిపాదనలు వ్యాపారీత్యా చేపట్టినప్పటికీ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆలస్యంగా లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మంచి ఫలితాలను కలిగిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. భయాన్ని తొలగిస్తుంది. విదేశీ లావాదేవీలు, ప్రయాణాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాన్ని సడలించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ఆర్థిక విజయాలు కూడా లేకపోలేదు. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. వినోదాలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తువుల కొనుగోలు తద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు విజయాన్ని దగ్గర చేస్తుంది. జన్మ శని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలతని తగ్గిస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రుభీతి పోతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో వివేకవంతమైనటువంటి ఆలోచన ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తే సోదర ప్రేమ లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు చేకూరుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.
ప్రయత్నాల్లో మొదట ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. విద్యాపరమైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అన్ని కార్యక్రమాలను ఒకేసారి చేపట్టినప్పటికీ విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలను పొందగలుగుతారు. గృహరీత్యా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపించినప్పటికీ విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం మీ ఆస్తి. ఈరోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ఆకస్మిక అభివృద్ధి చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాల్ని చవిచూస్తారు. మానసిక ధైర్యం సన్నగిల్లేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాల్ని వెనువెంటనే తొలగించుకునేటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. ఆలోచన దోషాలు తొలగుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాలని ఆనందంగా ప్రారంభించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వివాహ సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందం కొనసాగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర పఠనం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగైనటువంటి మార్పులు ఆలస్యంగా చేకూరుతాయి. మానసిక భీతి ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఇవి 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజ చంద్రుల యొక్క కలయిక ఇది చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. అలాగే శుక్రుడు యొక్క ఉచ్చస్థితి, రవి యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, రవి శని యొక్క
పరస్పర వీక్షణ. ఇది ఈరోజు ముఖ్యంగా శుభ కార్య నిర్వహణకి బాగా పనిచేస్తుంది. అన్నప్రసన, అలాగే అక్షరాభ్యాసం, ఉపనయనం వంటి పుణ్యకార్యాలకు కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను కూడా పరిశీలించినట్టయితే వ్యాపార నిర్ణయాలకి బాగా పనిచేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు కూడా అభివృద్ధిని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం అనే అంశానికి స్వాగతం. ఈనాడు ఈ అంశంలో పొట్టపై వచ్చేటువంటి చారల గురించి చెప్పుకుందాం. పొట్ట మీద చారలు ఏర్పడడం అనేటువంటిది చాలా వరకు ఏంటంటే ఎక్కువగా స్త్రీలలో చూస్తూ ఉంటారు. కొంతమంది పురుషుల్లో కూడా ఇది ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈ చారలు అనేటువంటివి ఏంటంటే పొట్ట మీదే కాకుండా కొంచెం భుజాల మీద, అలాగే తొడల మీద కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇలా అంటే ఈ చారలు ఏర్పడడం అంటే ఏంటంటే చర్మం మీద కొన్ని పొరలు ఉంటూ ఉంటాయి. ఈ పొరలలో ఉండేటువంటి పై పొర కొంచెం సాగినట్టుగా అయిపోయి విడిపోయినట్టుగా అయ్యి అక్కడ ఒక చారలాగా ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ఏర్పడడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిది కొంచెం వయసు పెరుగుతూ ఉన్నప్పుడు, అంటే కొంచెం 12-13 సంవత్సరాలు అది వస్తూ ఉన్నప్పుడు అమ్మాయిల్లో కానీ లేకపోతే అబ్బాయిల్లో కానీ కొంత ఎదుగుదలలో వచ్చేటువంటి మార్పుల వల్ల కొంత ఈ చారలు అవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మరొకటి ఏంటంటే బరువు పెరిగినప్పుడు, అంటే బాగా కొవ్వు పెరిగి ఒంటి బరువు పెరిగిపోయినప్పుడు కూడా ఇటువంటి చారలు ఏర్పడడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. స్త్రీలలో ఇలాంటి చారలు, అంటే పొట్ట మీద వచ్చేటువంటి చారలు ఏర్పడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గర్భధారణ అన్నమాట. గర్భధారణ తర్వాత పొట్ట బాగా సాగుతూ ఉంటుంది. కడుపులో పాపాయి ఉండడం వల్ల పొట్ట బాగా సాగినప్పుడు ఈ చారలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి గులాబీ రంగులో ఉండొచ్చు, లేకపోతే తెల్ల రంగులో కూడా ఉంటుండొచ్చు ఈ చారలు అనేటువంటివి. ఇలాంటి ఈ చారల సమస్య రాకుండా ఉండడానికి కొంచెం ముందు జాగ్రత్తగా వాడుకోవడానికి మనకి ఆముదం బాగా ఉపయోగపడుతుంది. గర్భధారణ అయిన తర్వాత, అంటే కొంచెం 5వ నెల 6వ నెల నిండినప్పటి నుంచి కూడా ఈ ఆముదాన్ని తీసుకుని కొంచెం గోరువెచ్చగా చేసుకుని పొట్ట మీద లైట్గా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఎక్కువగా చారలు ఏర్పడకుండా ఉండడానికి ఇది బాగా తోడ్పడుతుంది. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రుద్రాక్ష ధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో రుద్రాక్ష ధారణకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఆరోగ్యపరంగా సంభవించే అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడటానికి కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రుద్రాక్ష ధారణ చేయాలని రుద్రాక్ష జాబాలోపనిషత్తులో చెప్పడం జరిగింది. రుద్రాక్ష మీద 5 నిలువు గీతలు లేదా 5 నిలువు చారలు ఉన్నట్లయితే దానిని షణ్ముఖి రుద్రాక్ష అనే పేరుతో పిలుస్తారు. షణ్ముఖి రుద్రాక్షకి మొత్తం 6 ముఖాలు ఉంటాయి. షణ్ముఖి రుద్రాక్షకు ఉన్నటువంటి 6 ముఖాలు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 6 ముఖాలకు సంకేతం అని చెప్పి పురాణాలలో శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కనుక షణ్ముఖి రుద్రాక్ష సాక్షాత్తు ఆ కార్తికేయుడి యొక్క స్వరూపంగా చెప్పవచ్చు. ఎవరైతే షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేస్తారో వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు, చెవికి సంబంధించిన వ్యాధులు అన్నీ కూడా తొలగించబడతాయి. అదేవిధంగా సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆ ఇబ్బందుల నుండి బయటపడటానికి కూడా తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్వరూపమైన షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలని మనకి స్కంద పురాణంలో చెప్పడం జరిగింది. సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ షణ్ముఖి రుద్రాక్షను శిరస్సున ధరించాడని చెప్పి మనకి పురాణాలలో వర్ణించడం జరిగింది. కనుక ఎవరైతే షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేస్తారో వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి చక్కటి సత్ఫలితాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా షణ్ముఖి రుద్రాక్షకు జ్యోతిష శాస్త్రపరంగా శుక్రుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. మానవ జీవితంలో జ్యోతిష శాస్త్రరీత్యా శుక్రగ్రహ సంబంధమైనటువంటి దోషాల నుండి బయటపడటానికి షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. శుక్రుడు గనక జ్యోతిష శాస్త్రరీత్యా దోషయుక్తుడై ఉన్నట్లయితే వివాహం సకాలంలో జరగకపోవటం, వివాహం జరిగినప్పటికీ దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు ఏర్పడటం, ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదేవిధంగా సంతానం సకాలంలో సిద్ధించకపోవటం కూడా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం లేకపోవటమేనని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే శుక్రుడు మానవ శరీరంలో కళ్ళు, జననేంద్రియాలు,
ముక్కు, గొంతు, గడ్డము, చర్మము వీటన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. కనుక ఈ అవయవాలకు సంబంధించిన అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి కూడా శుక్రగ్రహ స్వరూపమైనటువంటి షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. ప్రత్యేకంగా అధిక రక్తపోటు, హిస్టీరియా లాంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరికైనా సరే మూర్ఛ రోగం ఉన్నట్లయితే ఆ మూర్ఛ వ్యాధి నుండి బయటపడటానికి షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలని మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా సంగీతం, నాట్యం, చిత్రలేఖనం లాంటి అనేక రంగాలలో విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే సభలలో అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. మీ వాక్ చాతుర్యంతో, వాక్ పటిమతో ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు రావాలంటే షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలని మనకి స్కంద పురాణంలో చెప్పడం జరిగింది. ఈ షణ్ముఖి రుద్రాక్షను ప్రత్యేకంగా కుడి చేతి భుజానికి ధరించినట్లయితే దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, శారీరక శక్తి కలుగుతుంది, వీరత్వం కలుగుతుందని చెప్పి కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైనా సరే చదువులో వెనకబడటం, బుద్ధిమాంద్యం, జ్ఞాపక శక్తి లేకపోవటం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక ఎర్రటి దారంతో షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే విద్యార్థులకు జ్ఞాపక శక్తి చక్కగా అభివృద్ధి చెందుతుందని, పోటీ పరీక్షలలో అత్యున్నత రీతిలో విజయాలను సాధిస్తారని కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఈ షణ్ముఖి రుద్రాక్షకు ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే సమస్త దృష్టి దోషాలను తొలగింపజేస్తుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలతో, కొత్త ప్రణాళికలతో ముందడుగు వేయాలంటే వ్యాపారస్తులు సైతం షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయవచ్చు. దీనితో పాటుగా మానవ జీవితంలో రుణ బాధలు అనేవి తరచూ కలుగుతూ ఉంటాయి. రుణ బాధల నుండి త్వరగా విముక్తిని పొందటానికి కుజుడికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపమైన షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలని, షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే రుణ బాధల నుండి త్వరగా బయటపడవచ్చని కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఈ షణ్ముఖి రుద్రాక్షలో 4 రకాలు ఉన్నాయి. శ్వేతవర్ణ, రక్తవర్ణ, పీతవర్ణ, శ్యామవర్ణ. శ్వేతవర్ణ అంటే తెలుపు రంగులో ఉన్నటువంటి షణ్ముఖిని ధరించినట్లయితే ప్రత్యేకంగా ఇది స్త్రీలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రక్తవర్ణ ఎరుపు రంగులో ఉన్నటువంటి షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే సర్వ పాపాలు కూడా నశించబడతాయి. పీతవర్ణ పసుపు రంగులో ఉన్నటువంటి షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ తొలగించబడతాయి. సర్వ వ్యాధులను నివారించేటటువంటి శక్తి పీతవర్ణ పసుపు రంగులో ఉన్న షణ్ముఖి రుద్రాక్షకు ఉంది. శ్యామవర్ణ అంటే నీలం రంగులో ఉన్నటువంటి షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే ప్రత్యేకంగా విద్యార్థులకు చాలా చక్కగా ప్రయోజనం కలుగుతుంది. చదువులో వెనకబడిన విద్యార్థులు ఎవరైనా సరే శ్యామవర్ణ నీలం రంగులో ఉన్నటువంటి షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. మరి ఈ షణ్ముఖి రుద్రాక్షను ఎలా ధరించాలి, ఎవరు ధరించాలి అనే విషయాన్ని ఆలోచించినట్లయితే షణ్ముఖి రుద్రాక్షను ఎవరు ధరించినా సరే మంగళవారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు ధరించాలి. ప్రత్యేకంగా వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి లాంటి పర్వదినాలలో ధరించినట్లయితే చక్కటి ప్రయోజనం కలుగుతుంది. లేదా ఏ నెలలోనైనా సరే షష్ఠి తిథి రోజు కానీ, కృత్తికా నక్షత్రం ఉన్న రోజు కానీ షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది. షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేసే సమయంలో ముందుగా షణ్ముఖి రుద్రాక్షకు ఆవు పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత షణ్ముఖి రుద్రాక్షను ధరించేటప్పుడు ఓం శ్రీ కార్తికేయాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు జపం చేయాలి. ఆ విధంగా మంత్ర జపం చేసిన తర్వాత షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. రుద్రాక్షను ధరించిన తర్వాత ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని కూడా వీలైనన్ని సార్లు జపం చేసుకోవాలి. రాశి పరంగా వృషభ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చక్కటి ప్రయోజనం కలుగుతుంది. లగ్న పరంగా చూసినట్లయితే వృషభ లగ్నంలో జన్మించిన వారు, తులా లగ్నం వాళ్ళు, కన్యా లగ్నం వాళ్ళు, మకర కుంభ లగ్నాల వాళ్ళు షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రులయ్యి జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా రుద్రాక్షలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాలను గురించి,
సప్తముఖి రుద్రాక్ష ధారణ వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శకునాలు వాటి ప్రభావాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. పొట్ట మీద ఏర్పడేటువంటి చారలు ఏంటంటే ముందు జాగ్రత్తగా ఆ చారలు ఏర్పడకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే కొంచెం నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. మంచినీరు కనుక ఎక్కువగా తాగుతున్నట్టయితే చర్మానికి కావాల్సినటువంటి తేమ హైడ్రేషన్ అంటాం, ఆ హైడ్రేషన్ అనేటువంటిది బాగా జరిగి తొందరగా చారలు ఏర్పడకుండా ఉండడానికి తోడ్పడుతుంది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ ఆయిల్ మసాజ్ అనేటువంటిది కూడా బాగా సహాయపడుతుంది. అలాగే ఏంటంటే కొంచెం చారలు ఆల్రెడీ ఏర్పడినట్టయితే కనుక వాటిని తగ్గించుకోవడానికి కూడా కొన్ని మూలికలు బాగా తోడ్పడతాయి. అలా తోడ్పడేటువంటి మూలికలు ఏమేంటంటే కలబంద, తర్వాత వేప. కలబంద, వేప ఈ రెండూ కూడా ఈ సమస్యకి పరిష్కారంగా ఉపయోగపడతాయి అన్నమాట. వీటిని ఎలా వాడుకోవాలంటే కలబందని కోసి గుజ్జులాగా తీసుకుని ఆ గుజ్జుని, తర్వాత వేప ఆకులు మరీ ముదిరిపోకుండా లేతగా ఉన్నటువంటి వేపాకులను తీసుకుని ఆ ఆకుల్ని రెండింటిని కూడా బాగా నూరాలి, ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ కలబంద వేపాకు కలిపినటువంటి ఆ పేస్ట్ని పొట్ట మీద ఎక్కడెక్కడ చారలు ఉన్నాయో ఆ చారల మీద ఒక ఆయింట్మెంట్ రాసినట్టుగా ఒక పొరలాగా రాసుకోవాలి. ఈ విధంగా నిత్యం చేస్తున్నట్టయితే కనుక ఈ పొట్ట మీద ఏర్పడినటువంటి చారలు తగ్గడానికి కలబంద వేప కూడా బాగా ఉపయోగపడతాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్స్ శుభమస్తు కార్యక్రమంలో ధనాదాయ మార్గాలు, ఉపాధి అంశాలు, ఈ అంశానికి స్వాగతం. నక్రశ్చ కుంభరాశశ్చ నాయక సూర్యనందన అన్నాం. నక్రము అంటే ముసలి, కుంభము అంటే కుంభరాశి. ఈ రెండు రాశులకి అధిపతి సూర్యనందనుడైనటువంటి శని భగవానుడు. కుంభము మూల త్రికోణ రాశిగా ఉన్నది. కుంభంలో ఉన్నప్పుడు విశేషమైన బలం. ఇప్పుడు ఒకసారి మొత్తం మళ్ళీ చూద్దాం. మూల త్రికోణ రాశులు ఏమిటి? కుజుడికి మేషము, తర్వాత వృషభ తులలో తులారాశి శుక్రాచార్యుల వారికి మూల త్రికోణ రాశి, మిథున కన్యలలో కన్యారాశి బుధుడికి మూల త్రికోణ రాశి, అలాగే బృహస్పతికి ధనుస్సు మీనాలలో మూల త్రికోణ రాశి, మకర కుంభాలలో కుంభము మూల త్రికోణ రాశి, సూర్య భగవానుడికి సింహము మూల త్రికోణము, సింహమే స్వక్షేత్రము. చంద్రుడికి కర్కాటకం కాదు, కర్కాటకం స్వక్షేత్రము. ఉచ్చక్షేత్రమైనటువంటి వృషభ రాశి, ఆ రాశి మూల త్రికోణ రాశిగా ఉంది. ఇప్పుడు మూల త్రికోణ రాశులు తెలుసుకున్నాం, స్వక్షేత్రాలు తెలుసుకున్నాం. ఇక ఉచ్చక్షేత్రాలను పరిశీలిస్తే సూర్య భగవానుడికి ఉచ్చరాశి మేషరాశి, చంద్రుడికి ఉచ్చరాశి వృషభ రాశి, కుజుడికి ఉచ్చరాశి మకర రాశి, బుధుడికి ఉచ్చరాశి కన్యారాశి, బృహస్పతికి ఉచ్చరాశి కర్కాటక రాశి, శుక్రుడికి ఉచ్చరాశి మీనరాశి, శనికి ఉచ్చరాశి తులారాశి. ఈ ఉచ్చరాశికి ఎదురు రాశి ఏదైతే ఉంటుందో 180 డిగ్రీల్లో సప్తమ రాశి, అది నీచరాశి. ఈ విధంగా చెప్పబడ్డాయి. స్వోచ్చ స్వర్క్ష సుహృత్ త్రికోణ గృహగాహ కేంద్ర ఉత్తమ అంశాన్వితాః సౌమ్యైరీక్షితయుక్త మధ్యమగత మూల త్రికోణాశ్రితాః భావారోహణ ఖేచరాః శుభకరాః మూల త్రికోణాధిపాః. 3వ పాదంలో ఉన్నాం. కాళిదాసు వారు ఏది చెప్పినా కూడా పరాశరుల వారు చెప్పినట్టుగా అనుష్టుప్లా చెప్పరు, పెద్ద పెద్ద వృత్తాలు చెప్తారు. ఎందుకంటే ఆయన సహజమైన కవి, మహానుభావుడు, కాళీ వరప్రసాద్. ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది. ఆయన చెప్పారు ఈ పాఠం ఉత్తరకాలామృతంలో. భావారోహణ ఖేచరాహ. భావచక్రము అనే ఒక చక్రం ఉంది జ్యోతిషంలో. రాశి చక్రము, నవాంశ చక్రము, భావచక్రం. ఈ నవాంశ చక్రమేమో షోడశ చక్రాలతో కూడి ఉంటుంది, భావచక్రమేమో రాశి చక్రాన్ని సరిచేస్తుంది. ఆ స్థలానికి సంబంధించిన చక్రం. పుట్టిన ప్లేస్ ఇక్కడే కావాలి, పుట్టిన జన్మస్థలం కావాలి జాతకంలో. పుట్టిన జన్మస్థలం హైదరాబాద్ వేయాల్సిన మద్రాసు వేస్తే మారిపోతుంది. ఏంటి మారేది? ఆ చక్ర స్వరూపం మారదు, చక్రంలోని భాగాలు అంటే డిగ్రీలు మారిపోతాయి. సంస్కరించబడేటటువంటి గ్రహస్ఫుటాన్ని భావచక్రం అంటాం. భావాలు అంటే లగ్నాది భావములు, ద్వాదశ భావములు. ఈ ద్వాదశ భావములు ఏ విధంగా ఉన్నాయి? భావ మధ్యమం, భావ అంతం, భావ ఆరంభం.
భావం ఎక్కడైనా మొదలవచ్చు. 30 డిగ్రీలు ఒక రాశి ఉంటుంది. సర్కిల్కి 360 డిగ్రీలు ఉంటాయి. ఒక రాశి చక్రాన్ని వృత్తంగా భావిస్తే దాంట్లో 360 డిగ్రీలు ఉంటే దాన్ని 12 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగానికి 30 డిగ్రీలు చొప్పున వస్తే 12 30 360 డిగ్రీలతో కూడినటువంటి రాశి చక్రాన్ని శింసుమార చక్రం అని, రాశి చక్రం అని, భచక్రం అని, నక్షత్ర చక్రమని, స్థిర చక్రమని భావిస్తే అందులో ప్రతి 2 గంటలకి ఒక లగ్నం మారుతూ ఉంటే ఆ 2 గంటల్లో ఎక్కడ పుట్టాం మళ్ళీ అనేటటువంటి విషయాన్ని చూసుకుంటే, అంటే ఆ 2 గంటలకి 30 డిగ్రీలను కేటాయిస్తే 1వ డిగ్రీలో పుట్టావా, 2వ డిగ్రీలో పుట్టావా, 29వ డిగ్రీలో పుట్టావా, 30లో పుట్టావా, ఎక్కడ పుడితే అక్కడి నుంచే లగ్నం ఆరంభమవుతుంది. అది ఆ లగ్న ఆరంభ సమయంలో ఈ గ్రహం ఎక్కడుంది. మేషం లగ్నం అయితే మేష లగ్నంలో ఒక గ్రహం ఉంటే ఆ గ్రహం ఉన్నది ఎక్కడ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు గత కాలంలో ధనయోగాలు పొందేటప్పుడు లగ్నాధిపతి లగ్నంలో ఉండాలి, లేదా పంచమాధిపతి పంచమంలో ఉండాలి, ధనాధిపతి ధనంలో ఉండాలి, లాభాధిపతి లాభంలో ఉండాలి. ఆ ఉండాలి ఉండాలి అనే చెప్పుకునే పరిభాషలో ఆ భావంలో ఉన్నప్పుడు భావ మధ్యమంలో ఉంటేనే గ్రహం ఫలం ఇస్తుంది. భావారంభంలో ఉంటే రాదు, భావ అంత్యంలో ఉంటే రాదు, భావ మధ్యమంలో ఉంటే గ్రహం యోగిస్తుంది. భావారోహణ ఖేచరాహ. ఖ అంటే ఆకాశం, చరాహ అంటే ఆకాశంలో చరించేది గ్రహాలు. భావారోహణ ఖేచరాహ శుభకరాహ. ఎల్లవేళలా కూడా శుభకరులనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే శుభమునిచ్చేటటువంటి గ్రహాలు. లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి మరియు గురు శుక్రుడు, మరియు ఒంటరిగా ఉన్నటువంటి బుధుడు, మరియు వృద్ధిగా ఉన్నటువంటి వృద్ధి చంద్రుడు, పూర్ణిమ నాటి చంద్రుడు, అలాగే శుద్ధ చంద్రుడు. భావారోహణ గ్రహము భావాన్ని, భావమధ్యమాన్ని ఆరోహిస్తూ ఉండాలి, అవరోహణ క్రమంలో ఉండకూడదు. అలా ఉన్న గ్రహం బలం. గ్రహ బలము ఎన్ని విధాలో మనం తెలుసుకుంటున్నాం. అసలు మనకి మూలం తెలిస్తే ఎన్నైనా చెప్పచ్చు. ఒక మందు వాడబోయే ముందు మందులో వాడినటువంటి అంశాలు, వాటిలో కలిపినటువంటి ఆ ఔషధాలు అన్నీ కూడా రాస్తాడు దాని మీద, ఆ కాగితం మీద. అలాగే అవన్నీ మనం తెలుసుకుంటున్నాం. అవన్నీ తెలుసుకోకుండా వాడితే అది ఫలితం వస్తుందో లేదో చెప్పలేం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎందువల్ల? ఇది శృతి జ్ఞానం. వేదం అంటేనే శృతి, వినదగింది. వేద అంటే వినదగింది, తెలుసుకోదగింది. శృతి అంటే వినటం, శ్రవణం. వేదాంగములు ఇవి. వేద పురుషుని యొక్క కాలస్వరూపం ఇది. వేద పురుషుని యొక్క శరీర భాగాలు. ఛందః పాదౌతు వేదస్య హస్తః కల్పోధ పఠ్యతే జ్యోతిషామయనం చక్షుః నిరుక్తం శ్రోత్రముచ్యతే శీక్షాఘ్రాణస్తు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతం తస్మాత్ సాంగమధీత్యేవ బ్రహ్మలోకే మహీయతే. ఎవరైతే షడంగములని అధ్యయనం చేస్తాడో వాడు పరిపూర్ణుడు. వేదాధ్యయనం షడంగ సహితంగా వేదములను చదివిన వ్యక్తి, విన్న వ్యక్తి పరిపూర్ణుడయ్యా. వాడు మోక్షగామి, వాడు మోక్షానికి అధికారి, వాడు క్షమించడానికి అధికారి, వాడు ఆశీర్వచనం చేయడానికి అధికారి. వాడు సత్యం పలికినా, వాడు ధర్మం పలికినా, వాడొచ్చి గృహప్రవేశంలో అడుగుపెట్టినా, వాడొచ్చి పెళ్లిలో అక్షతలు వేసినా, ఆ వ్యక్తి ద్వారా ఒక ఫలం తీసుకున్నా, ఒక పెన్ను తీసుకున్నా కూడా అది అక్షయం అవుతుంది. అక్షయ తూణీరాలుగా మనని కాపాడుతూ ఉంటుంది. అలాంటి విషయాల్లో గ్రహబలం ముఖ్యమైంది. అందులో వేదాంగ జ్యోతిషంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అంశాల్లో భావారోహణ ఖేచరాహ శుభకరాహ. శుభకరులంటే వీళ్ళే సత్సంకల్పంతో, నిర్మలమైన మనస్సుతో, శాంత వాక్కులతో ఉండేటటువంటి వ్యక్తులు మరియు గురు శుక్ర గ్రహాలు లగ్న పంచమ నవమాధిపతులు. భావారోహణ ఖేచరా శుభకరాహ మూల త్రికోణాధిపాహ. మూల త్రికోణ ఆశ్రితాహ, మూల త్రికోణ అధిపాహ. మూల త్రికోణ అధిపతులైనటువంటి వాళ్ళు. సంబంధేన పరస్పరం. ఎవరైతే ఉచ్చులో ఉన్నారో, ఎవరైతే మూల త్రికోణంలో ఉన్నారో, ఎవరైతే స్వక్షేత్రంలో ఉన్నారో, ఎవరైతే సుహృత్ మిత్రక్షేత్రంలో ఉన్నారో, ఎవరైతే శుభ గ్రహాల మధ్యలో ఉన్నారో, ఎవరైతే శుభులతో కలిసి ఉన్నారో, ఎవరైతే శుభులుగా ఉన్నారో, ఎవరైతే మూల త్రికోణ అధిపతులే ఉన్నారో వాళ్ళ యొక్క పరస్పర సంబంధం వల్ల నీవు గొప్పవాడివి అవుతావు. సంబంధేన పరస్పరం సుయశసం. గొప్పవాడంటే అర్థం ఏంటి? కీర్తి. ఆయన మహానుభావుడండి, గొప్పవాడండి, చరిత్ర పురుషుడు, చరిత్రని స్థాపించే, చరిత్రను నిర్మించే వ్యక్తి ఆయన.
సృష్టించే వ్యక్తి, చరిత్రని సృష్టించే వ్యక్తి, చరిత్ర పుటల్లో మిగిలిపోయే వ్యక్తిగా అనేక మంది, ఎంతోమంది ఉంటారు. ఉన్న వాళ్ళందరూ బయటికి రారు. సుయశసం, ఆ కీర్తి బయటకు వచ్చేట్టుగా ఉంటుంది. కుర్వంతి రాజోత్తమం, ఒకే శ్లోకంలో దగ్గరగా 30-40 శ్లోకాల్లో చెప్పబడ్డటువంటి సారాంశానంతా కూడా కాళిదాస మహర్షి ఈ శ్లోకంలో చెప్పారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో కాళిదాసు గారు ఈ విధంగా చెబితే మరి ఆచార్య వరాహమిహిరుడు ఆచార్య పదాన్ని అనుష్ఠించినటువంటి బృహత్ సంహిత, బృహత్పరాశర హోరాశాస్త్రం, పంచసిద్ధాంతిగా రాసినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్యోతిష వేత్త ఈ గ్రహబలాన్ని ఏం చెప్పారు? మేష లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఉపాధిని కల్పించే గ్రహమేది, ఉపాధిని పొందేటటువంటి క్రమంలో ఎదురయ్యేటటువంటి సమస్యల్ని, దోషాల్ని ఏ విధంగా తొలగించుకోవాలి, గ్రహదోష నివారణ క్రమంలో ఏ గ్రహాన్ని ఆరాధించాలి అనే అంశాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించే యోగాసనాల్ని పరిశీలించేద్దాం. శిరోజాలు పెరగడానికి, శిరోజాలు రాలకుండా ఉండడానికి ఉపకరించే శీర్షక్రియల ప్రక్రియలు. శిరోజాలు రాలుతుండటం వల్ల స్త్రీ పురుషులు, ముఖ్యంగా యువతీ యువకులు ఎంతో మనోవేదనకు గురి అవుతుంటారు. శిరోజాలు రాలుతుండడానికి పలు కారణాలు ఉంటాయి. కాలుష్యం, మానసిక ఒత్తిడి, దీర్ఘ వ్యాధుల వల్ల, అధిక ఉష్ణం వల్ల, తరచూ తలస్నానం చేయటం వల్ల, చుండ్రు, ఇతర చర్మ వ్యాధుల వల్ల శిరోజాలు రాలుతుంటాయి. ఆసనాలు కూడా శిరోజాలు పెరగడానికి, రాలకుండా ఉండటానికి దోహదపడతాయి. ఆ నేపథ్యంలోనిదే శీర్షక్రియలు. నేలపై మోకాలి మీద కూర్చుని తల క్రిందకు ఆని ముందుకు వెనక్కు తలను ఊపాలి. ఈ ప్రక్రియను వీలైనన్నిసార్లు చేయాలి. ఈ శీర్షక్రియల్ని పాటించడం ద్వారా శిరస్సులోని అన్ని నాళాల్లోకి రక్త సరఫరా సవ్యంగా జరుగుతుంది. దీంతో శిరోజాల మూలాలకు జీవశక్తి అందుతుంది. తద్వారా శిరోజాలు ఊడకుండా ఉంటాయి. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహ వాస్తురీత్యా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టేటప్పుడు మనం గ్రహించవలసినటువంటి విశేషాంశాల్లో ఒక స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు అది దేవాలయానికి సంబంధించినటువంటి స్థలం గనక అయినట్లయితే, ఆ దేవాలయ ఆవరణలో గనక స్థలం నిర్మించాలి, దానిలో గృహం అని చెప్పేసి భావించినట్లయితే ఆ స్థలం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పనికిరాదు అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. అలా చేస్తే తరతరాలుగా ఏ పని మొదలుపెట్టినా అపజయమే సిద్ధిస్తుంది. క్రమంగా అనేక కష్టాలకి గురి కావలసి వస్తుంది. ఒక స్థలంలో పూర్వం దేవాలయం ఉన్నప్పుడు అది ఎంత కాలవశాన కూడి మామూలు స్థలంగా మారినప్పుడు ఆ స్థలంలో గృహం కట్టాలి అని చెప్పేసి భావన చేసినట్లయితే అనర్థదాయకమైన ప్రభావం ఏర్పడుతుంది అని చెప్పేసి ఇక్కడ గ్రహించాల్సిన ముఖ్య విషయం. అంతేకాకుండా ఒక స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ స్థలంలో గనక దేవతా విగ్రహాలు గనక దొరికినట్లయితే ఆ స్థలాన్ని కొని గృహ నిర్మాణం చేయటం మంచిది కాదు అని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. ఎందుచేతనంటే దేవతా శాపం వల్ల ఆ కుటుంబంలోని వారికి వివాహాలు కాక ఆలస్యం అవటం, మంత్రజపాలు బెడిసి కొట్టడం లాంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి అని చెప్పేసి శాస్త్రం. ఇంటి గర్భంలో ఆసుపత్రి, కబేళ, చర్మ పరిశ్రమలు దూసుకు వచ్చేలా ఉన్నటువంటి స్థలాన్ని నివాస గృహ నిర్మాణానికి ఎంపిక చేసుకోకండి. అలా ఎంపిక చేసుకున్నట్లయితే అనారోగ్య పరిస్థితులు, అనర్థదాయకమైనటువంటి ప్రభావాలు ఏర్పడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఇంటికి ఎదురుగా గనక రక్షకబడ శాఖ సంబంధించినటువంటి గృహం అంటే జైలు లేక దానికి సంబంధించినటువంటివి గనక ఉన్నట్లయితే ఆ స్థలంలో కూడాను నివాసులకు సుఖశాంతులు లోపిస్తాయి
అని చెప్పేసి శాస్త్రం. దేవాలయం నీడ, ధ్వజస్తంభం నీడ పడేటువంటి స్థలాలను గృహ నిర్మాణానికి ఎప్పుడూ కూడా వినియోగించరాదు. ధ్వజస్తంభం నీడ గనక మీరు కొన్నటువంటి స్థలంలో గనక ఉన్నట్లయితే, ఆ స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే అనేక కష్టాలకి గురి కావాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. ఇంటి స్థలం అడుగున బావి ఉండి ఆ బావిని పూర్తి చేసి తెలియకుండా ఆ స్థలాన్ని కనుక మీకు కనుక ఎవరైనా అమ్మినట్లయితే చెప్పలేనంత అనర్థదాయకమైన ప్రభావాలు మీకు కలిగి తీరుతాయి. అందుచేత ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆ స్థలం పూర్వం ఏమిటి, దాని పరిస్థితి ఏమిటి, అది ఎవరిది ఏమిటి అని చెప్పేసి పరిశీలన చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి. ఇంటి స్థలంలో కోనేర్లు కానివ్వండి, పాడుపడ్డ నూతులు కానివ్వండి, పురాతన కట్టడాల శిథిలాలు కానివ్వండి ఉన్నట్లయితే అలాంటి స్థలంలో నివాసులకు విపత్కర పరిస్థితులు పొడసూపుతాయి అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. కోణాలు ఉన్నటువంటి స్థలాన్ని మాత్రం కొనకండి. తప్పనిసరి కొనుగోలు చేయాల్సిందే అనుకున్నప్పుడు మాత్రం ఆ కోణాలని సరిచేసిన తర్వాతనే ఆ స్థలంలో గృహ నిర్మాణం ప్రారంభించండి. ఉప్పురిసిన నేల, సమిటి నేల గృహ నిర్మాణానికి పనికిరాదు అని చెప్పేసి శాస్త్రం. ఇవన్నీ కూడా విశ్వకర్మ వాస్తు సిద్ధాంతంలో చాలా చక్కగా వివరణ ఇవ్వటం జరిగింది. ఏదోలే మనకేదో స్థలం వచ్చింది దానిలో కట్టేసుకుందాం అని చెప్పేసి భావన చేస్తే తర్వాత దుఃఖించాల్సిన పరిస్థితి మనది అవుతుంది. కాబట్టి ఇంటి స్థలంలో తూర్పు భాగం అనేటువంటిది ఎప్పుడు పల్లంగా ఉండేలా చూసుకోవాలి. స్థలంలో తూర్పు భాగం ఎత్తుగా ఉంటే ఇంట్లో మాత్రం కొద్దిగా ధనహాని కలగడానికి ఆస్కారం ఉన్నది. స్థల ఆగ్నేయ భాగం ఎత్తుగానే ఉండాలి. పల్లంగా కనుక ఉన్నట్లయితే అగ్ని భయం సంభవించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఆగ్నేయం ఎత్తుగా ఉంటే ధనలాభం కలుగుతుంది, వృద్ధికరమైనటువంటి ప్రభావాలు జరుగుతాయి. స్థలం ఈశాన్యాన చెరువులు కానివ్వండి, లోతైనటువంటి జలకేంద్రాలు కనుక ఉన్నట్లయితే ఆ స్థల యజమానికి సంతాన అభివృద్ధి, ధనాభివృద్ధి ఎక్కువగా కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. తూర్పు భాగం ఎత్తుగా ఉండి పడమర గనక పల్లంగా ఉన్నట్లయితే స్థల యజమానికి సంతానానికి అనారోగ్య లక్షణాలు కూడా పడసూపడానికి ఆస్కారం ఉందని మనకు శాస్త్రంలో తెలియజేశారు. ఆగ్నేయ భాగం ఎత్తుగా కనుక ఉండి అందులో పొదలు, పందిళ్ళు, ఎత్తైన కట్టడాలు ఉంటే యజమానికి అధిక ధనలాభం, వివిధ రకాలైన సౌఖ్యవంతమైనటువంటి ప్రభావాలు వచ్చి తీరుతాయని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పడం జరిగింది. దక్షిణం పెరిగితే మాత్రం చాలా నష్టదాయకమైన ప్రభావాలు పొడసూపాల్సి వస్తుంది. అందుచేత ఎప్పుడూ కూడా కొనుగోలు చేసినటువంటి స్థలానికి దక్షిణం మాత్రం పెరగకూడదు. స్థల దక్షిణ భాగం పల్లంగా ఎప్పుడూ ఉండకూడదు. గుంటలు, కాలువలు ఇటువంటివి గనక దక్షిణంలో గనక ఉన్నట్లయితే గౌరవానికి భంగం ఏర్పడటానికి ఆస్కారం ఉంది. స్థల నైరుతి భాగం గనక బాగా ఎత్తుగా ఉండి చక్కగా గనక రాను రాను కూడా పల్లంగా గనక ఉన్నట్లయితే విశిష్టవంతమైనటువంటి ధనలాభం, కీర్తి, గౌరవ ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెంపొందింప చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. స్థలపు పడమటి భాగం పల్లంగా ఉంటే ధనం నిలవదు, కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే సూచనలు ఉంటాయి. స్థలపు పశ్చిమ భాగం ఎత్తుగా ఉండాలి అని చెప్పేసి శాస్త్రం. దీనివల్ల ఐశ్వర్యం కూడా వృద్ధి చెందుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు దీర్ఘ చతురస్రాకార స్థలం శతవిధాలా కూడా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. దీర్ఘ చతురస్రపు స్థలం వెడల్పు పొడవులో సగానికి తక్కువగా కాకుండా ఉండటం చాలా మంచిది అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే కుటుంబంలో సుఖశాంతులు వృద్ధి పొందడానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆనందం, సుఖం, వృద్ధి, సుఖశాంతులు.
ఈ సుఖశాంతులు కలగడానికి ఆహారం తీసుకునే పోయే ముందు ఒక ముద్ద పక్కన పెట్టి దాన్ని పక్షులకు జంతువులకు ఆహారంగా కనుక ప్రసాదింపచేసినట్లయితే తప్పనిసరిగా ఒక విధమైనటువంటి దైవీ శక్తి ప్రభావంతో సుఖశాంతులతో వర్ధిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుందని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దామా? మరి శిరోజాలు పెరగడానికి, శిరోజాలు రాలకుండా ఉండటానికి ద్విపాద బంధ శీర్షాసనం కూడా మంచి పరిష్కారాన్ని చూపుతుంది. జుట్టు రాలడం అంటే అది అనారోగ్యానికి సూచనగా కూడా భావించవచ్చు. అందమైన కురులు ఆరోగ్యానికి విరులు అనే నానుడి కూడా ఉంది. శిరోజాలు రాలకుండా ఉండటానికి, శిరోజాల సౌందర్యం మరింత ఇనుమడించడానికి ద్విపాద బంధ శీర్షాసనం ఉపకరిస్తుంది. శీర్షాసనం వేసి కుడికాలును ఎడమకాలును బంధించి ఆ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ స్థితిలో శ్వాస మామూలుగా తీసుకోవాలి. ఈ ఆసన సాధన ద్వారా శిరస్సుకు రక్త సరఫరా సాఫీగా జరిగి శిరోజాల కుదుళ్లు బలపడతాయి. తద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది.